శ్రీరామచంద్ర. వాడు రామనామం చెప్పిస్తున్నాడమ్మా. ఈ రోజుల్లో చెడ్డవాళ్ళు కూడా రామారామ అంటారు. థ్యాంక్ యూ. నాదేనమ్మా. నా తల్లి అల్లుడు గారేరమ్మా. ఇది అల్లుడు గారు దండే నాన్న. అల్లుడు గారు దండ అంటే నువ్వేస్తే ఎలాగమ్మా? ఆయన అర్జెంట్ పని వచ్చి కలకత్తా వెళ్ళారమ్మా. ఆహా, అంతే కదా. అమెరికా వెళ్ళి 5-6 డిగ్రీలు గెలిచిన అల్లుడు అంటే మాట్లా. తల్లేవా అలాంటి అన్నింటికి వస్తాడేటి? బీజీ అంటే బీజీఏ. ఆ అమ్మాయిని పంపండి, నాకు అదే పదే. నీకు వెళ్దాం పదండి, అవతల నాకు టౌన్ హాల్లో పెద్ద పూజ ఉంది. ఇదిగా గుళ్ళోకి వచ్చిందో 1 నిమిషం కూర్చొని వెళ్ళాలి. కూర్చోండి కూర్చోమ్మా. మా తాతయ్య చెప్పారు, వాడే ఈ మాత్రం కూడా తెలవదు. మళ్ళీ చూడబోతే ఈ గుడికి పెద్ద సాక్షి. అయ్యో శ్రీరామచంద్ర. మన దేవుడే కదా అనుకున్నాను. శ్రీరామచంద్ర. ఏం స్వామి? వాడు రామనామం చెప్పిస్తున్నాడమ్మా. కాదు స్వామి, ఈ రోజుల్లో చెడ్డవాళ్ళు కూడా రామారామ అంటారు. అది వాళ్ళ అదృష్టం తల్లి. ఏమిటి మళ్ళీ గుసగుసలు? మీ స్వామితోటేనా? వాణ్ణి కొడదామని గద తీశాడు. ఇంతలోకి వాడు రామా రామ అన్నాడు. ఎలా? అబ్బా, ఏమి భాగ్యం! సాక్షాత్తు ఆంజనేయ స్వామి ప్రత్యక్షమైన స్వామికి దండ వేసినట్టు అయింది. దండాలే గారు. ఎవరు నువ్వు? తెలీదే గారు, నాకెవ్వరూ లేరు. తమరికి సేవ చేస్తాను. మా ఇద్దరికి ఇంత అన్నం పెట్టండి. ఏమండి, కాదనకండి. మీ పుట్టినరోజు పూట పసివాడు అడిగాడు. మీరు చేసే మహాదానాల్లో పట్టెడన్నం అనగా ఎంత? అంతేనంటావా? అంతేనండి. సరే అలా కానీ అలాగే లేరా. కోవిల కోవిల. శ్రీరామచంద్ర ప్రభు. రామ రామ రఘురామ పరాత్పర రాక్షస సంహర రణధీర రథాంగధర ఘన పతంగ వాహన రమ రమణ నారాయణ. రామ్ 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 సీతారాం రామ్ 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 సీతారాం రామ్. స్వామి, ఏమమ్మా బంగారు? రాముల వారిల్లు చూడు ఎలా ఉందో. ఇక్కడ ఎవరు కడిగి ముగ్గు వేయడం లేదు. అయ్యో స్వామి, నీకు సేవకులే కరువయ్యారా? కిందెప్పుడు అక్కడుంది తీసుకోమ్మా. ఏదో ఈ సంధింపడే పరివారంబుల్. మా నాన్న బాగానే ఉన్నాడమ్మా. ఎవరమ్మా నువ్వు? నా పేరు శాంత. ఎవరితో మాట్లాడుతున్నావు? ఆంజనేయ స్వామితో. ఎక్కడా? ఇదిగో దండం పెట్టండి. ఇక్కడికి ఎలా వచ్చావమ్మా? ఎవరు కావాలి? నన్ను కమలాపురం లాంచ్ లెవెల్ చూశారు. మీకు తేగలు పెట్టాను, గుర్తులేదు? అవును. అక్కడ మీరు ఫోటో పారేసుకున్నారు, అందుకనే పట్టుకొచ్చాను. థ్యాంక్ యూ. నాదేనమ్మా. మరి మా ఇల్లు ఇక్కడ ఉందని ఎవరు చెప్పారు? ఎలా వచ్చావు? మరేమో మీరు ఫోటో పారేశారు కదా,
మళ్ళీ రేపు నాడు లాంచ్ వచ్చింది కదా, లాంచ్ అబ్బాయిని అడిగితే చెప్పాడు. మీరు చాలా గొప్పవారట కదా, మీ పేరు చెప్తే ఇల్లు ఇట్టే తెలిసిపోయిందన్నమాట. ఏమండి, ఈ నగలు రాముల వారికి పెట్టచ్చా? నగలా? ఇవిగోనండి, ఇక్కడున్నాయి. ఇందాక చూసానుగా. నాయన శ్రీధరం, కనుతాదైన మహాలక్ష్మి మళ్ళీ మన కటాక్షించింది. కళతప్పున ఈ కోవిల ఇన్నాళ్ళకి కలకల్లాడుతోంది. ఆ దేవుడు చల్లగా చూస్తే మన ఇంటికి మంచి రోజులు వస్తాయి. ఏమండి ఏమండి, ఈ కోవిల బాగుంది. నేను మా స్వామి ఇక్కడే ఉండి రాముల వారి ఇంట్లో పని చేస్తాం. ఉండనిస్తారా? అలాగే తల్లి, ఉండమ్మా. ఇక్కడేమిటి, ఆ పెద్దింట్లోనే ఉండు గాని. ఇదే పెద్దలండి. అవునమ్మా, నాదే పొరపాటు. అయినా అదే రాముల వార్దేలే. రా తల్లి, అన్నం తిందువు గాని. ఏమిటండి అలా చూస్తున్నారు? తాగండి. పొద్దుట ఈ గొడవలేటయా. ఆ కిష్టిగాడు ఏమన్నా వస్తానని ఫోన్ చేశాడా? సార్, కొంచెం సేపట్లో వస్తాను. ఆ మొత్తం ఈసారి పారేసుకుంటే నేను ఇవ్వనమ్మా. ఏమిటమ్మా? ఆ అమ్మాయి అంటే మీకు ఇష్టమా? కోపమా? మీరిద్దరూ పచ్చి కొట్టుకున్నారా? పోనీ ఎక్కడుందో చెప్పండి, నేర్పించుకొస్తాను. అదేమిటి చేతులు? జాంకాయ్. నాకు అయ్యో ఇంగిలి ఉండండి, కాకింగిలి తీసిస్తాను. నేను ఇవ్వను. మీరు ఎంచక్కా నీళ్లు పోసుకొని అందంగా ఉంటేనే ఇది ఇస్తాను. ఆ ఫోటోలా ఉండాలి. మూడు. నాయనా శ్రీధరం, ఇప్పుడు అర్థమైందిరా. నాతో మాటైనా చెప్పకుండా మహాలక్ష్మి ఇంట్లోంచి వెళ్ళగొట్టావు. ఆమె ధైర్యం గలది కాబట్టి నీకోసం, నీ బిడ్డల కోసం, ఈ మంచి రోజు కోసం బ్రతికుంది. నేను ఆమెను ఇంటికి రమ్మని పిలిస్తే రానంది. నిజం రుజువు కావాలండి. నువ్వే తన్ని గౌరవంగా పిలవాలండి. సిఫార్సులతో సంసారం చక్కబడదండి. ఈనాడు గర్వంగా చెప్తున్నాను బాబు, నా ఇంటి కోడలు కాదగ్గ అర్హత ఎవరికైనా ఉంటే అది ఈ మహాలక్ష్మికే ఉంది. అమ్మా సుశీల, చెయ్యరాని ఘోరాలు చేసిన నీ తండ్రి ద్వారా నిజం చెప్పించాలని నేను, నీ భర్త, పిల్లలు ఆడిన నాటకం నిన్ను చాలా నొప్పించాం. ఐఎమ్ సారీ సుశీల. నా ఇంట్లో చాప కింద నీరులాగా దూరి ఇంత పని చేస్తావరా? నీ పేరు
ఆయన ఏరి? లక్ష్మి, లక్ష్మి